మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. లెంట్లోని 5వ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన అంశము సార్వభౌముడు. దానికి ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-4, మత్తయి సువార్త 21వ అధ్యాయం 23-27, ఉత్తర ప్రత్యుత్తరము 90వ కీర్తన. త్రియేక దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, లెంట్లో 5వ రోజు మనకి ఇవ్వబడిన అంశము సార్వభౌముడు, సోవరిన్. ప్రియ విశ్వాసులారా, సోవరిన్ అనే మాట కలిగినటువంటి అర్థాన్ని మనం చూస్తే ద సుప్రీం పవర్. మెరియన్ వెబ్స్టర్ అనేటువంటి డిక్షనరీలో వన్ సచ్ యాజ్ ఎ కింగ్ possessing or held to possess supreme political power అని డెఫినేషన్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హ్యావింగ్ హైయెస్ట్ పవర్ ఆర్ బీయింగ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనే అర్థాన్ని సోవనీర్కి, సార్వభౌముడు అనే దానికి మనము చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఇవ్వబడిన పాఠ్యభాగాలలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 23-27 వరకు నీవు ఏ అధికారముతో దీన్ని ప్రకటిస్తున్నావని ప్రభు యొక్క అధికారాన్ని ప్రశ్నించినటువంటి వారిని యేసు ప్రభు వారు చక్కటి సత్యాన్ని తప్పించుకున్నటువంటి లేకపోతే దేవునికి దూరం అవుతున్న వారికి ఒక ప్రశ్నతో సమాధానం చెప్పారు. ఈరోజున ప్రభు అధికారాన్ని ప్రశ్నించేవారు చాలామంది మన చుట్టూనే కనబడుతూ ఉంటారు. ఆయనకి ఏ అధికారం ఉంది? నీకు ఏ అధికారం ఉంది? ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు? ప్రియులారా, దైవ అధికారాన్ని గురించి మనం చూస్తే ఆయనకి ఏమేమి అధికారాలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంఘటనలు కనుక మనం చూడగలిగితే కాలము పైన ఆయనకి అధికారం కలిగినట్లుగా ఉత్తర ప్రత్యుత్తర భాగము 90వ కీర్తన మనము చూసినట్లయితే ఆయన చాలా స్పష్టంగా భక్తుడు తన కీర్తనలో తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన చెప్తున్న మాటలను మీరు చూస్తే యుగయుములకు నీవే దేవుడవు. కాలాన్ని ఆయన హస్తగతంలో ఉంచుకున్నట్లుగా చాలా స్పష్టమైనటువంటి వివరణ ఈ 90వ కీర్తన మనకి కనబడుతుంది. ఆయన చెప్తూ ఉన్నాడు, కాలము ఆయన హస్తగతం, కాలం మీద ఆయనకు అధికారం కలిగింది. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. యుగయుములకు నీవే దేవుడవు. 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. ఆయన కాలాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. దేవుడు కాలం మీద అధికారము కలిగినటువంటి దేవుడు. అంతేకాదు మన ప్రభువు రెండవదిగా మనం గమనించినప్పుడు కాలం మీద మాత్రమే కాదు, నరుని ఆయుష్ మీద అధికారము కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, కానీ సృష్టి పైన అధికారము కలిగినటువంటి ప్రభువు. మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనం మనం చదివినప్పుడు వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. అంటే గాలి సముద్రము ఆయనకు లోబడ్డాయి, ఆయన అధికారానికి లోబడ్డాయి. ఆయన చూపిన అధికారము, ఒక ఆజ్ఞకు అక్కడ గాలి సముద్రము లోబడి ఆయన మాటను బట్టి నిమ్మలమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కలిగిన అధికారము కాలం మీద మాత్రమే కాదు, సృష్టి మీద, ప్రకృతి మీద కూడా ఆయన అధికారాన్ని కలిగి ఉన్న దేవుడు. అంతేకాదు ప్రభు చెప్తున్న మాట, రాజ్యం మీద, ఈ లోకరాజ్యాలన్నిటి మీద, ప్రభుత్వముల మీద ఆయన అధికారము కలిగిన వాడు. అందుకే సిలువ మీద దొంగ ప్రభువుని అంటాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అనేటువంటి మాట ఆయన దొంగతో చెప్పినటువంటి మాటను లూకాసు వార్త 23వ అధ్యాయము మనం చాలా స్పష్టంగా 41వ వచనం నుండి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభుల వారు ఆ దొంగకి ఇచ్చిన అభయాన్ని మనం చూస్తాం. అంటే ఆయన ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో చూడండి. ఒక మనిషిని సైతము
దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళగలిగేటువంటి అధికారాన్ని, అంటే ఆయన రాజ్యమును గురించిన అధికారాన్ని, రాజ్యాల గురించిన అధికారాన్ని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు, నిజమే ప్రియులారా, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఈ లోకంలో ప్రభు రాజ్యాన్ని స్థిరపరచడానికి ఆయన వచ్చాడు. దేవుని రాజ్యము అని ఆయన వాక్యాలలో, ఆయన ప్రకటించే బోధనలో ప్రతి సందర్భంలో కూడా యేసు ప్రభుల వారు చేసిన దేవుని మాటలో మనం దాన్ని చూస్తాము. దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటించాడు. మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, దేవుని రాజ్యము, ఆయన రాజ్యము ఎలాంటిదో ప్రకటిస్తూ ఆయన రాజ్యం మీద ఆయనకున్న అధికారాన్ని గురించి సిలువలో చూపించాడు ప్రభు. రాజ్యం మీద అధికారం కలిగిన దేవుడు, న్యాయము మీద అధికారము కలిగిన దేవుడు. 4వదిగా న్యాయము జరిగించటానికి ఆయన ఒక సేవకుడిగా వస్తూ ఉన్నాడు. 41వ అధ్యాయము యెషయా గ్రంథము, 42వ అధ్యాయం యెషయా గ్రంథము 42 అధ్యాయం 1-4 అంటాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును అని చెబుతూనే ఆయన గురించి మాట్లాడుతున్న స్పష్టమైనటువంటి దేవుడు న్యాయాన్ని స్థాపిస్తాడు. 4వ వచనంలో, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగడు, పడడు. ఈరోజు చిన్న ప్రియ విశ్వాసి, న్యాయము మీద అధికారం కలిగిన దేవుడు మన ప్రభువు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఒక అధికారం కలిగిన వాడిగా వారు అక్కడున్న వారితో ఆయన మాట్లాడాడు. అధికారం కలిగినటువంటి వాడు, న్యాయం మీద అధికారం కలిగిన నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు? పాపం మీద సర్వమైనటువంటి న్యాయాన్ని జరిగించడానికి ఆయనకు అధికారము గలదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 5వదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 23-27 వరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ యేసు ప్రభువు వారితో అక్కడ ఉన్నటువంటి యేసు వాదిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, దేవాలయంలో నీవు ఏ అధికారం వల్ల నీ కార్యాలు చేయుచున్నావని అడిగినప్పుడు ఆయన దేవాలయంలో తన అధికారాన్ని చూపించాడు. దేవాలయంలో తన అధికారాన్ని చాలా స్పష్టంగా ఒక ప్రశ్నకు మరొక ప్రశ్న వేసి వారికి సమాధానాన్ని అందించినటువంటి సందర్భాలను మనం చూస్తాం. అధికారం కలిగిన వాడిగా ఆయన మాట్లాడాడు. ఆలయంలో ఆయనకున్న అధికారం, ఆయన తన అధికారాన్ని చూపించాడు. ప్రియులరా, మన జీవితంలో గమనించాలి, ఏ అధికారముతో నీవు ఇవన్నీ చేస్తున్నావు అని అడిగిన వారికి చాలా ధీటైన సమాధానాన్ని ప్రభు అక్కడ ఇవ్వడం జరిగింది. దేవాలయం మీద అధికారం ఉంది కాబట్టే, దేవాలయంలో ఆయనకు అధికారం ఉంది కాబట్టే దేవాలయంలో తప్పు చేసిన వారికి కొరడా చాచి వారిని వెళ్ళగొట్టి, నా తండ్రి మందిరాన్ని మీరు దొంగల గుహ చేశారని ఖండించి బయటికి పంపించాడు. యోహాను సువార్త మనము 1 అధ్యాయాలలో 2వ అధ్యాయము 13వ వచనం నుండి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు 16వ వచనం వరకు ఆయన చెబుతూ ఉన్నాడు. దేవాలయములో తప్పు చేసిన వారిని ఆయన మందలించి ఖండించి బుద్ధి చెప్పి బయటకు పంపేశాడు. దేవాలయంలో అధికారం కలిగినటువంటి ప్రభువు మన ప్రభువు. అంతేకాదు 6వదిగా మన జీవితాల మీద అధికారం కలిగిన వాడు. ఎందుకు అనంటే మనలను విలువ పెట్టి కొన్నాడు గనక. మనము మన సొత్తు కాదు, ఆయనే మనల్ని కొన్నాడు గనక. అందుకే మన మీద అధికారం కలిగిన వాడిగా ఆయన ఉన్నారు. పౌలు అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 19-20 వచనాలు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. మన మీద పూర్తి అధికారం కలిగిన వాడు ఆయనే. తన స్వరక్తమిచ్చి మనం సంపాదించుకున్నాడు. అందుచేత మన మీద మనకు అధికారం లేదు, కానీ మన మీద పూర్ణ అధికారం కలిగిన వాడు ఆయనే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సార్వభౌముడు, ఆయనకి పూర్తి అధికారము కాలం మీద ఉంది, సృష్టి మీద ఉంది,
రాజ్యాల మీద ఉంది, న్యాయం మీద ఉంది, ఆలయంలో ఉంది, మన జీవితాల మీద ఆయనకు అధికారం ఉంది. అంతేకాదు యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనాలు మనం చదువుతున్నప్పుడు 28వ అధ్యాయము 16 నుండి కొన్ని మాటలు ఆయన గ్రేట్ కమిషన్ ఇస్తూ ఆయన వెళ్ళిపోతూ ఒక అద్భుతమైన మాట ఆయన తెలియజేశాడు. ఇదిగో నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించాను అవన్నీ చేయండి అని చెప్పే సమయంలోనే ఆయన చెప్తున్నాడు, యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు అధికారము, సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. సర్వాధికారం ఇవ్వబడింది, సార్వభౌముడు అయిన అలాంటి క్రీస్తును నువ్వు ఏ విధంగా అంగీకరిస్తున్నావు? లేక ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రశ్నించి లేకపోతే విమర్శించి ఆయనను దూషించి ఆ విధంగా నీ ప్రవర్తన ద్వారా ప్రభువుకు దూరం అవుతున్నావా? లేక ఆయన సార్వభౌమాధికారానికి లోబడుతున్నావా? యేసు ప్రభువని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ అధికారాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వారు మాత్రమే రక్షింపబడతారు. యేసు ప్రభువని వారి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకో, ఆ దేవుడు మృతులలో ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించు, నీవు ప్రభువు అంటే మై లార్డ్, నా ప్రభువు. దేవా, నేను నీ ప్రభుత్వం క్రిందకి వస్తున్నాను. నువ్వు ఏ నియమ నిబంధనలు పెడుతున్నావో ఆ నియమ నిబంధనలు పాటించే భక్తునిగా నేను ఉంటున్నాను. ఆయన అధికారానికి మనం లోబడే వారంగా ఉన్నప్పుడు, ఆయన్ని ప్రభువుగా ఒప్పుకున్నప్పుడు, యేసుక్రీస్తుని ఎవరైతే ప్రభువుగా అంగీకరించటం అని అంటే లోబడడం, ఆయన చెప్పినట్టుగా మనం జీవించటం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రింద మనం ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించేవారు మాత్రమే ఆ ప్రభుత్వం క్రిందకు ఉంటారు. లేని వాళ్ళకి తగిన చర్యలు వారికి చేయబడి శిక్షింపబడతారు. నువ్వు యేసును ప్రభువుగా ఒప్పుకోవడము, డిక్లేర్ చేయడం అని అంటే ఆయన పెట్టిన ప్రతి నియమ నిబంధనలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఖచ్చితమైనటువంటి విలువలతో నువ్వు పాటించాలి. ఆయన ప్రభువు అన్న తర్వాత, యేసు ప్రభువు అని పిలిచిన తర్వాత మరి ఆయన చెప్పిన దానికి లోబడి వెళ్ళాలి. అలా వెళ్ళిన వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ప్రియులారా, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయములో దేవుని వాక్యంలా చెప్తుంది 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నీవు జ్ఞానిని అని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు అనే మాటను జ్ఞాపకం చేస్తాం. మనమే మన సొంత పెత్తనం మనం చేసుకోకూడదు, మన సొంత నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ఎందుకంటే యేసును ప్రభువుగా అంగీకరించిన తర్వాత ఆయన చిత్తానికి పౌలు చూడండి ఎలా వదిలిపెట్టాడు. పౌలు వెళ్ళమన్న చోటకి, పౌలుని దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు, వెళ్ళొద్దు అన్న చోటకి వెళ్ళలేదు. ఇది మాట్లాడు అంటే మాట్లాడాడు, మాట్లాడొద్దు అంటే మాట్లాడలేదు. ఫలానా వారితో మాట్లాడన్నాడు, మాట్లాడారు. పౌలు ఎంతో అధికారం కలిగిన వాడు, పౌలు జ్ఞానం కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, హోదా కలిగిన వాడు. ఎప్పుడైతే దేవుని వైపుకు తిరిగి యేసును ప్రభువుగా అంగీకరించాడో తనకున్నదంతటిని వదిలిపెట్టి దేవుని ప్రభుత్వం క్రిందకి వెళ్ళిపోయాడు, ఆయన ఆలోచన క్రిందకి వెళ్ళిపోయాడు, ఆయన చెప్పింది చెప్పినట్లు చేశాడు. తత్ఫలితంగా పౌలు క్రీస్తుతో సమానుడిగా, దాదాపుగా సమానుడిగా మారిపోయాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నా కొరకు జీవకిరీటం ఉంచబడింది, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని క్రీస్తు సారూప్యంలోకి మారాడు. క్రీస్తుతో సమానుడు అని అంటే ఈయన ఈక్వల్ అని కాదు, అక్కడ ఆయన సారూప్యంలోనికి మారడం, ఆయన వలే, క్రీస్తు వలే ఉండాలని మనల్ని బతిమాలిన పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో మనం గమనిస్తాం. ఈరోజు ఆయనకి అంత అధికారం, కాలం మీద అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది, రాజ్యాల మీద అధికారం ఉంది, న్యాయము మీద అధికారం ఉంది, తన ఆలయంలో అధికారం ఉంది, మన జీవితాల మీద అధికారం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మీద పరలోకమందు సర్వ అధికారము ఆయనకి ఇవ్వబడింది. అలాంటి అధికారం కలిగినటువంటి క్రీస్తును కలిగి మనం వెళ్ళాలి. కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినటువంటి, ఆలయములో ప్రశ్నించిన వారి వలె మనం ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మన దినములను లెక్కించడం మనం నేర్చుకోవాలి. మన దినములు మనం లెక్కించి ఆయన సర్వ
అధికారానికి మనం ఒప్పుకొని మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, మనల్ని మనము ఆయనకు సమర్పించుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఆయనను నమ్మి మనం ముందుకు వెళ్ళినప్పుడు, ప్రియులారా, మన జీవితంలో ఆయన మనల్ని ఆదుకునేటువంటి సేవకునిగా ఉంటాడు. సర్వ బహుమాధికారం కలిగిన దేవుడు సేవకుడిగా నీ కొరకు ఆయన భూలోకానికి వచ్చినప్పుడు నేను తీసుకుని వెళ్తాడు. అలాంటి అధికారానికి ఒప్పుకోవాలి. అదోనీరామ్ జడ్సన్ 1788 అమెరికాలో ఆయన జన్మించాడు. ఆయన 1812లో తన భార్య అయిన యానాతో కలిసి బర్మా దేశానికి వెళ్ళాడు. ఈ బర్మా దేశానికి వెళ్ళినప్పుడు 1842 ఆ సమయంలో యుద్ధం జరిగేటువంటి టైంలో ఆయన జైల్లో వేశారు. ఆ జైల్లో ఉన్నప్పుడు తన భార్య ఆయనకి అన్ని పరిచర్యలు చేయడం, అంటే ఆయనకి వంట తీసుకెళ్ళడం, ఆయన కావాల్సిన వస్తువులు సామాగ్రి అన్నీ తీసుకెళ్ళి కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత ఆమె చనిపోద్ది. చనిపోయినా కూడా వెనుదిరగలేదు. బర్మా ప్రజలకు ఎలాగైనా సరే పరిచర్య చేయాలి, సేవ చేయాలని ముందు బర్మా లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. అంతేకాదు జాయిత్ అనేటువంటి పద్ధతిలో వారికి స్వార్థ మధ్యలో ఒక పెద్ద హాల్ని కట్టి అక్కడ కన్వర్జేషన్, ప్రశ్నలు ఉత్తరాలు ప్రశ్నోత్తరాలు జరగడం, యేసుప్రభు వారి గురించి చెప్పడం, అలా నెమ్మదిగా వారిని దేవుని వైపు మళ్లించడానికి ఆయనకి 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు తన పరిచర్యలో ఒక్కరు కూడా మనసు పొందలేదు. ఆ తదుపరి ఒక్కొక్కరిగా ఈరోజు లక్షల మంది అక్కడ దేవుని తెలుసుకున్న వారిని మనం చూస్తాం. ఆయన దేవుని సేవలోనికి వచ్చినప్పుడు ఆయన ముందు భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి వానికి ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయన దేవుని యొక్క సార్వభౌమికానికి లోబడి ఆయన చెప్పిన మాటను విని ఆయన కొరకు సేవలోకి వెళ్ళినటువంటి సమయంలో ఆయన అంటాడు, ద ఫ్యూచర్ ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మనకి ఫ్యూచరు దేవుని వాగ్దానాల మీద చాలా బ్రైట్గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది అని ఆయన వాగ్దానాలను నమ్మి ఆయన అధికారానికి లోబడి ఆయన సువార్త సేవకు బర్మా దేశానికి వెళ్ళాడు. ఈరోజు దేవుని పిలుపు మేరకు ఆయన మాటను నమ్మి మారుమనసు పొందుకుని బాప్తిసం తీసుకుని ఆయనలో ఉన్న నీవు ఆయన అధికారానికి తలొగ్గు. ఎందుకంటే ఆయన కాలం మీద అధికారం కలిగిన వాడు. మా దినములు లెక్కించడం మాకు నేర్పుము, నరుని ఆయుష్కి కాల పరిమితిని పెట్టిన దేవుడు. అలాంటి దేవుని చేత మనము మెప్పును పొందుకునే ప్రవర్తన కలిగి ఉండాలి. సృష్టి మీద అధికారం కలిగిన వాడు, రాజ్యాల మీద అధికారం కలిగిన వాడు, న్యాయము అలాంటి గొప్ప అధికారము న్యాయం మీద కలిగినటువంటి దేవుడు. ఆయన న్యాయాన్ని స్థాపించే దేవుడు, న్యాయాన్ని స్థాపిస్తాడు. దీన సేవకునిగా న్యాయాన్ని స్థాపించేటువంటి గొప్ప అధికారి, ఆలయం మీద అధికారము కలిగిన దేవుడు, మన జీవితాల మీద అధికారం కలిగిన దేవుడు. అంతేకాదు ఒక్క మాటలో చెప్పాలంటే భూమి మీద పరలోకం మీద సర్వాధికారం కలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఎలా ఆయన వైపుకు మనం తిరగాలి, ఆయనకు మనం పూర్తిగా సరెండర్ అవ్వాలి. అంతేగాని ప్రశ్నించే వారంగా, అనుమానించే వారంగా, ఆయనను మనము విసిగించే వారంగా మనం ఉండకూడదు. ఆయన అధికారానికి లోబడదాం, ఆయన ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృప దీవెనలు మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. బిడ్డలను దీవించండి, ఆయన ఆశీర్వదించండి. సార్వభౌముడు, సర్వాధికారం కలిగిన దేవ, నీవు ప్రభా బిడ్డలను ఆశీర్వదించమని, నీ కృపలో బలపరచమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు కలిగి ప్రభు బహుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.